ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము, జీవ మరణములు నాలుక వశము, అవయవములు అన్నిటికంటే నాలుక భయంకరమైనది. ఆ మాట విన్నారు కదా. జీవించాలన్నా మరణించాలన్నా నాలుక స్వాధీనంలో ఉందట. ఈయనంత పవర్ ఉందంటారా నాలుకకి? నాలుక భయంకరమైంది. నాలుక అగ్నియే. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషము, అది దుష్టత్వమే. యాకోబు 3వ అధ్యాయము 6వ వచనము. కావున ఈ నాలుకను ఏ రీతిగా ఉపయోగించుకుంటే మనకు మేలుకరంగా ఉంటుందో వాక్య భాగంలో నుండి మనం ధ్యానిద్దాము. కీర్తన 39వ కీర్తన 2వ వచనము, నేను ఏమియు మాటలాడక మౌనినైతిని, క్షేమము గూర్చైనను పలుకుక నేను మౌనముగా ఉంటిని. దావీదును శత్రువులు దూషించినప్పుడు మౌనం దాల్చాడు. పిలాతు యేసుక్రీస్తుని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు కూడా మౌనంగా ఉన్నారు. మౌనంగా నుండుటకు మాటలాడుటకు సమయం కలదు అంటాడు ప్రసంగిలో. మౌనం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యము కూడా కలుగుతుంది, మనశ్శాంతి ఏర్పడుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది. రోజు గంట సేపు పైన మౌనంలో ఉండి ధ్యానించుట మంచిది. కీర్తనలో ఉంది చూసారా, సియోనులో మౌనముగా నుండుట దేవునికి స్తుతి చెల్లించినట్లే. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాము. ప్రార్థన అంటే మన అవసరాలు తెలియచేయటం కోసం. పాటలు పాడతాం. ఈ రెండింటికి అలవాటు పడిపోయాం. కానీ అప్పుడప్పుడు మౌనంగా దేవుని సన్నిధిలో ఉండుట కూడా దేవునికి స్తుతి చెల్లించినట్లే. కనుక దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా మన ప్రార్థనలో కూర్చుంటాం చూసారా, మౌనంగా కొద్దిసేపు ధ్యానిస్తూ కూర్చుంటే కూడా దేవుని సన్నిధిలో మౌనంగా నుండుట దేవునికి స్తుతి చెల్లించినట్లే. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చేసే ఒక దివ్యమైన ఔషధం ఏంటో తెలుసా? మౌనంగా నుండుట. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మౌనంగా ఉంటే గొడవ అవదు. ఇద్దరు మాట్లాడారనుకోండి, ఇద్దరు ఆగకుండా కుటుంబాలు పేలిపోతాయి. ఆవేశంలో ఏదైనా జరగచ్చు. కనుక మౌనంగా ఉండాలి. అహంకారులతో మంచిగా ఉండాలి అంటే వారి ముందు మాట్లాడకపోవడమే మంచిది అన్నాడు మార్క్ ట్వైన్ అనే అతను. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చెక్క ముంచుకుందుననుకున్నాడు దావీదు. 39వ కీర్తన 1వ వచనం. నా ఎదురు భక్తిహీనులు గనక ఉంటే మౌనంగా నుండుట. మన మాటలు కొంతమంది మనం మంచిగా మాట్లాడతాం, అందులో పెడార్థాలు తీస్తూ ఉంటారు. కొంతమందికి అది అలవాటు. మౌనంగా ఉండలేక ఏదైనా చక్కగా మాట్లాడదాం అని అనుకుంటాం, పెడార్థాలు తీస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు మనం మౌనంగా నుండుట మంచిది. పగలంతా పనిచేసి రాత్రి హాయిగా నిద్రపోతున్న యజమానికి మేలు చేద్దామని ఒక కుక్క విపరీతంగా మొరుగుతుంది. మనకు కడుపు నిండా తిండి పెట్టని యజమాని ఇంట్లో దొంగలు పడితే మనకెందుకు అని కుక్కతో అంది గొడ్డు చాకిరీ చేసిన ఆ ఇంటి ఎద్దు. మనకెందుకు యజమాని ఇంట్లో దొంగలు పడితే నువ్వు అలా మొరుగుతూ ఉంటావు అంది. కానీ విశ్వాసం గల కుక్క వినకుండా ఆ రాత్రంతా అరుస్తూనే ఉంది. అయితే తెల్లారి యజమాని లేచి చావు దెబ్బలు కొట్టాడు. మౌనంగా ఉన్న ఎద్దుకి ఏమీ జరగల, దెబ్బలేం పడల. అయితే అరిచింది నోరు, దెబ్బలేమో వీపుకి. సామెతంగా మాట్లాడేది నోరు, నాలుక, దెబ్బలేమో వీపుకి. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. చూచిందేమో కన్ను, ఆ పండు బాగుంది, మామిడికాయ బాగుంది, చూచిందేమో కన్ను. చెట్టు దగ్గరికి వెళ్ళిందేమో కన్ను కాదు, కాళ్ళు. చూచింది కన్ను,
చెట్టు దగ్గరికి వెళ్ళిందేమో కాళ్ళు అంతవరకే, కోసిందేమో చెయ్యి, తిందేమో నోరు, ఆ యజమాని వచ్చి కొట్టిందేమో వీపు మీద, ఒంటి మీద కొట్టాడు, నా పొలంలో కాయ కోస్తావని. ఏడ్చిందేమో కళ్ళము నీళ్ళు వచ్చాయి. చూచిందేమో కళ్ళు, వెళ్ళిందేమో కాళ్ళు, కోసిందేమో చెయ్యి, తిందేమో నోరు, కొట్టిందేమో వీపుని, మళ్ళా కళ్ళమట నీళ్ళు వచ్చాయి. అంటే ఏ కళ్ళతోనైతే చూచావో ఆ కళ్ళల్లో నుండి ఏడ్పు. అలా కొన్నిసార్లు మాట్లాడేది నాలుక, దెబ్బలు తగిలేది వీపుకి. కనుక నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మౌనం పాటించకపోవడం వల్ల వచ్చే నష్టం చెప్పారు పెద్దలు. జంతువులైనా మనుషులైనా అనవసరపు మాటల వల్ల కష్టాలు పొందుతారు. కనుక మౌనమే నీ భాష ఓ మోగ మనస అన్నాడు ఒక కవి. మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుట ఆయనకు స్తుతి చెల్లించినట్లే. 65వ కీర్తన 1వ వచనము. మౌనం ద్వారా సమాజంలో ఒక వ్యక్తి ఎంతగానో గణపరచబడతాడు. ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును అని సామెతలు 13:3 ఉంది. కనుక మిన్ను విరిగి మీద పడినను తొనకకూడదు, మౌనమును వీడకూడదు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనంలో ఏముందంటే, నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. ఓ మామగారు ప్రయాణం చేస్తూ ఓ గ్రామానికి వెళ్ళింది. చీకటి పడింది. ఆ రాత్రి ఆ గ్రామములో ఎవరి యొద్దైనా ఆశ్రయం పొంది మరుసటి రోజు తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంది. కానీ ఆ గ్రామస్తులు ఎటువంటి వారో, మంచివారో కాదు, తనకు ఆశ్రయం ఇస్తారో లేదో అని ఎదురుగా వస్తున్న ఒక ఆయనని ఆపి, అయ్యా ఈ ఊరు మంచిదేనా అని అడిగింది. అందుకు ఆ పెద్ద ఆయన అన్నాడు, మామగారు నీ నోరు మంచిదేనా అని ఎదురు ప్రశ్నించాడు. ఆ మాటకు, అదేంటి బాబు అంత మాట అన్నావు అంది. మరేం లేదు, నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదే అని అన్నాడు. నీ నోరు మంచిది కాకపోతేనే ఈ ఊరు మంచిది కాదు అన్నాడు. కొంతమంది తామే నిజాయితీ పరులైనట్లు, ఎదుటివారు అలాంటి వారు కాదన్నట్లు భావించి వారి యథార్థతను దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తుంటారు. నువ్వు ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆ స్థాయి నీకుందో లేదో మొదట పరీక్షించుకోవాలి. ఓ వ్యక్తిని అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు ముందు వెనక ఆలోచించకుండా ఒక మాట డైలాగ్ వదిలావా, జీవితాంతము కూడా నీవు మళ్ళీ అదే మాట అవతల వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తే ఇబ్బందులు పాలైపోతావు. అందుకే ఒక మాట, ఒక ప్రశ్న, ఒక మాట ఒక వ్యక్తిని అనేటప్పుడు అనాలా లేదా అని 100 ఆలోచించుకొని మాట్లాడాలి. కనుక మంచికైనా చెడుకైనా మన నోరే కారణమవుతుంది. పలుకు మంచిదైతే సమాజంలో పలుకుబడి సాధిస్తారు. అందులో నోటి పాత్ర ఇంత అంతా కాదు. నాలుక మన జీవితాన్ని శాసిస్తుంది. కొందరు చెడుని సైతం మంచిగా చెప్పగలుగుతారు. కొందరు చెప్పే మంచి కఠినముగా ఉండి వారికి అందరినీ దూరం చేస్తుంది. చెప్పే విధానం కుదరదు చాలా మందికి. మనసు మంచిదే, పాపం చాలా చేస్తారు, వాళ్ళు చాలా చేస్తారు మందిరంలో పరిచర్య, కానీ మాట్లాడే విధానం రాక మనుషులను దూరం చేసుకుంటారు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అనందు. కనుక నువ్వు ఎంత చేసినా నీ మాట్లాడే విధానం గనక రాకపోతే మనుషులలో ఒక మంచి అభిప్రాయాన్ని నువ్వు కోల్పోతున్నావు. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట
క్రోధమును చల్లార్చును అనుంది సామెతలు 15:1. తన దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలులతో రెహబాము ఎలా మాట్లాడాడో మీకు జ్ఞాపకం ఉందా? ఆ ప్రజలందరూ వచ్చారు కష్టం చెప్పుకోవడానికి రాజుగారైన రెహబాము దగ్గరికి. అంటే తెలివి కలిగిన వాడు సొలొమోను, జ్ఞానం కలిగిన వాడు సొలొమోను, వాళ్ళ అబ్బాయి రెహబాము దగ్గరికి వచ్చారు. అతను మాట్లాడటం కుదరక కఠినంగా మాట్లాడాడు. అందువల్ల రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. కేవలం పౌరుషంగా మాట్లాడినందువల్ల రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. కేవలం ఆవేశంగా మాట్లాడాడు. దోషం కలిగే మాటలు మన నోటితో మాట్లాడకూడదు. మన మాట వల్ల ఎదుటివారికి కష్టం తోస్తే అది హింసల్లోకే వస్తుంది. చంపితేనే పాపం కాదు, చెడు మాటలతో ఎదుటివారిని గాయపరచడం కూడా చంపినంత పాపాన్ని తీసుకొస్తుంది. కొంతమంది నోరు తెరిస్తే కఠోరమైన మాటలు మాట్లాడతారు. ప్రియ దేవుని బిడలారా, కనుక హిమాలయాలపై జెండా పాతైన, ఆకాశములో షికారు చేసిన మనిషి మారటం లేదు అని ఒక కవి రాశాడు. లోకమంతటిని మనిషి తన స్వాధీనంలోకి తెచ్చుకొని జయించాడు, కానీ నాలుకను మాత్రము తన మనస్సును జయించలేకపోతున్నాడు. కనుక నోటిని నాలుకను అదుపులో ఉంచుకున్న వ్యక్తికి, నరములేని నాలుకను స్వాధీనంలో ఉంచుకున్న మానవునికి సిరి సంపదలు వర్తిస్తాయి. మాటలు కుదిరితే మూటలు దొరుకును అన్నాడు ఒక భక్తుడు. బంధువులు మిత్రులు మాట వల్లే లభిస్తారు. నాలుక కొనభాగం వల్ల కారాగారం శిక్ష కూడా పడుతుంది. ఒక్కొక్కసారి మాట వల్ల చావు కూడా తప్పదు. జీవితంలో బాగుపడాలన్నా చెడిపోవాలన్నా నాలుకే ప్రాధాన్యం. తెలివైన వాడు జిహ్వను అదుపులో పెట్టుకొని సుఖశాంతులు పొందుతాడు. కొలసీ 4:6 ఉంది. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కొంతమందితో సంభాషించేటప్పుడు ఇంకా అతను 4 మాటలు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. అలా ఉండాలి మన మాటలు. ఊరడగలిగే మాటలు అంటారు యెషయా గ్రంథంలో. అంటే మనం మాట్లాడుతుంటే ఎదటి వాళ్ళకి ఊరట కలగాలి. మరి కొంతమందితో సంభాషణ ఎంతటితో ఆపేస్తే బాగుండు అనిపిస్తుంది. నీ మాటలు ఎదుటి వారికి వినాలనిపించాలి. అతను ఇంకా 4 విషయాలు మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే ఒక వ్యక్తి మాటల్లో రుచి ఉంది, ఒక మాటల్లో రుచి లేదు. రుచి కావాలంటే ఉప్పు వేయాలి. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అందుప్పు. ఎన్ని వేసినా ఉప్పు లేనిదే టేస్ట్ రాదు కదా. ఉప్పు లేని పదార్థం ఎంత విలువదైనా రుచి ఉండదు. ఉప్పు వేసినప్పుడు పదార్థాల్లో కలిగే రుచి మన సంభాషణలో ఉండాలి. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దానివల్ల సంతోషం పుట్టును. సమయోచితమైన మాట వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ప్రియ దేవుని బిడలారా, కనుక ఈ యొక్క ఉదయకాలం మందు ప్రశ్న ఒకటైతే జవాబు వంకర టింకరగా చెప్తారు కొంతమంది. సామెతలు 25:11 మధుర భాషకి మించిన పదార్థం ప్రపంచంలో మరి ఏది లేదు. కరుకు మాటల వలన ఉపకారము పొందలేము. కోకిల మనకేం ఉపకారం చేసిందని దాన్ని ప్రేమిస్తున్నాం. గాడిద మనకేమి అపకారం చేసిందని హేయంగా చూస్తున్నాం. గాడిద పట్ల మనకి ఒక అసహ్యకరమైన మనసు. కోకిల లో ఒక మాధుర్యాన్ని, అది ప్రీతిగా మనుషులు సంపాదించుకుంటుంది. కారణం ఏంటంటే దాని గొంతు మధురం కనుక దాని కంఠస్వరం తీయగా మాట్లాడటం వల్ల శ్రమ ఉండదు, వ్యయం ఉండదు. మధుర భాష ఎంతో విలువైనది. ప్రియమైన దేవుని బిడలారా, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమనే పలుకుడు గాని దుర్భాష ఇదేనను మీ నోట రానియకుడి అన్నాడు. వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి
ప్రాణశక్తి కోల్పోతున్న సమయంలో ఒక వైద్యుడు ధైర్యాన్ని, సంతోషాన్ని పెంపొందించే మధుర వాక్యాలను పలుకుతుంటే అతనికి అది మెడిసిన్ లాగా, ఔషధం లాగా ఉంటుంది. కనుక ఆ మాటలు అవసరం ఆ టైంలో. కనుక బలహీనులుగా, రోగగ్రస్తులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడటం కూడా చాలా చాలా నీట్గా మాట్లాడాలి. నీ మాటల వల్ల అతనికి ఆశలు చిగురిస్తాయి, నిరీక్షణ కలుగుద్ది. కనుక మాట్లాడాలి, లేదా మౌనంగా ఉండి రావాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదే రోగము మా చుట్టాలలో వచ్చింది, అతను కూడా పాపం చనిపోయాడు, అలా జరిగింది, ఎలా జరిగింది అంటే బతికేవాడు 4 నెలలు ఉండేవాడు కూడా 4 రోజుల్లో చనిపోతాడు మన మాటల వల్ల. కనుక గమనించండి, మాటే, అందుకే సామెతలు ఏమన్నాడు, నీ నాలుకే జీవము లేదా మరణము అన్నాడు. కనుక నీ మాటలు ఊరడించే, ఉత్సాహం రేకెత్తించే విధంగా మధురంగా మాట్లాడితే ఆ వ్యక్తిలో ఉన్న భయం పోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు చక్కటి వాక్కులని, ఎదటి వారిని ఆదరించగలిగిన మాటలు, ధైర్యపరిచే మాటలు, అనుభవం కలిగిన మాటలు ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకై వందనాలు. ఈ ఉదయకాలం ముందు మీరు మాట్లాడిన ఈ మాటలు మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి మాకు చక్కటి నాలుగు మంచి మాటలు మాట్లాడడం మాకు నేర్పించని, మీ మాటల వల్ల మీకు మహిమ, ప్రజలకి ధైర్యము, నిరీక్షణ కలిగించే మాటలు మా నోట ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలను దీవిస్తూ నూతన ప్రభు ఆయుష్, ఆరోగ్యాలతో నింపి సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యాలు నూతనపరిచి, ఈ దినము ఎవరు ఏ బలహీనతో ఉన్నా, ఎవరు ఏ అవసరతల్లో ఉన్నా మీరే విడుదలిచ్చి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటలు మీ మిత్రులకి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ బటన్ నొక్కండి, అలాగే చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.